హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య ఎంఎల్ డిజైన్స్. ఇవాళ ఇంకో కొత్త బ్రైడల్ డిజైన్ చూపిస్తున్నానండి. శారీ అయితే ఇదండి, 2 కలర్స్ ఉన్నాయి. పళ్ళు వచ్చి పింక్ కలర్ ఉంది. శారీ అంతా కూడా ఈ బ్లూ కాంబినేషన్తో ఉండదండి. మనకి పళ్ళు ఏ కలర్ ఉంటే ఆ కలర్ ఆపోజిట్ వచ్చి పైన వచ్చేలాగా చూసుకోవాలండి. సో ఇది వచ్చి వేస్ట్ ATM కార్డ్ అండి. ఇది నేను 3 ఇంచెస్ ఉండేలాగా ఇలాగా కట్ చేసుకొని మిడిల్లో కొంచెం కట్ చేసుకున్నానండి. తర్వాత ఒక కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని దాన్ని వచ్చేసి 1.5 ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోవాలండి. థ్రెడ్స్ వచ్చి ఈ 2 కలర్స్ యూజ్ చేస్తున్నానండి. నేను ఎప్పుడు కూడా డబల్ లైన్స్ చుట్టుకుంటానండి. ఇలాగా చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది, ఫాస్ట్గా వేసేయచ్చు. సో ఇలాగా ATM కార్డ్ ఉంటుంది కదండి, మనం 3 ఇంచెస్కి కట్ చేసుకున్నాం కదండి. దీనికైతే ఈ విధంగా ర్యాప్ చేసుకోవాలండి. థ్రెడ్స్ని చూడండి ఇలాగా చుట్టుకోవాలి. ఒక 150 రౌండ్స్ అయితే చుట్టుకోవాలండి. 150 రౌండ్స్ చుట్టుకున్న తర్వాత థ్రెడ్స్ని ఈ విధంగా కొంచెం దగ్గరికి తీసుకొని ఇంకో కాటన్ థ్రెడ్ తీసుకోవాలండి. కాటన్ థ్రెడ్తో ఈ విధంగా చూపిస్తున్నాను కదండి, ఇలాగైతే నాట్ వేసుకోవాలి. సో నేను ఇదే డిజైన్స్ని ఇప్పుడు మనం ర్యాప్ చేసాం కదండి, అక్కడ బీడ్స్ వేసాను. సో ఇది కింద బీడ్స్ లేకుండా ఓన్లీ పైన మాత్రం బీడ్స్ వచ్చేలాగా వేస్తున్నానండి. సో ఈ విధంగా 2 ముళ్ళు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్స్ని బయటికి తీసి చూడండి ఇలాగా మిడిల్లోకి పెట్టుకొని అన్నీ కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని మనము పూలు కడతాం కదండి, ఆ విధంగా అయితే ఇలాగ ముడి వేసుకోవాలండి. 3 or 4 knots వేసుకున్నామంటే ఊడిపోకుండా ఉంటుందండి. ఇప్పుడైతే ఇలాగ మిడిల్లో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని మళ్ళీ అన్నీ సమంగా ఉండేలాగా కట్ చేసుకోవాలండి. ఫస్టే అలా కట్ చేసేసామంటే నీట్గా రాదు. సో మధ్యలో మనం ఇలా కట్ చేసేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకుంటే కుచ్చు నీట్గా ఉంటుందండి చూడ్డానికి. చూసారండి, ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 ఇంచ్ ఉండేలాగా కార్డ్బోర్డ్ షీట్ కట్ చేసుకున్నాం కదండి, దానికి వచ్చేసి ఇలాగ బ్లూ థ్రెడ్ని ఇది కూడా సేమ్ 150నే చుట్టుకుంటున్నానండి. సో ఇలాగ 150 చుట్టుకున్న తర్వాత మళ్ళీ కాటన్ థ్రెడ్ తోటి ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా నాట్ వేసుకోవాలండి. ఇప్పుడు కార్డ్బోర్డ్ షీట్ నుంచి థ్రెడ్ని తీసేసి ఇలాగా మిడిల్లో కట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు అన్నీ సమంగా ఉండేలాగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం చేసుకున్నాం కదండి, ఆ కుచ్చుని ఈ బ్లూ థ్రెడ్ మిడిల్లో ఈ విధంగా పెట్టేసి ఇక్కడ చూడండి ఈ బ్లూ థ్రెడ్కి ఇలాగ మిడిల్లో ఇలా పెట్టేసి ఇప్పుడు సేమ్ మనము పూలు కడతాం కదండి, ఆ విధంగా ఇలాగ ముడి వేసుకోవాలండి. బాగా టైట్గా ముడి వేసుకోండి, ఊడిపోకుండా ఉంటుంది. ఒక 3-4 వేసుకుంటే సరిపోతుంది. సో కుచ్చు అయితే ఇలాగా రెడీ చేసుకోవాలండి. అన్నీ కూడా ఒక శారీకి వచ్చేసి 26 పడుతుందండి, 2.5 ఇంచ్ గ్యాప్తో పెట్టామంటే.
సో మనకి ఇది తెలుస్తుందండి, మనం ముడేసుకునింది ఏది ఫ్రంట్ వస్తుందో ఏది బ్యాక్ వస్తుందో. ఇప్పుడు శారీకి అయితే నేను 2 ఇంచెస్ గ్యాప్ పెడుతున్నానండి. మీకు ఇంకొంచెం దూరం కావాలి అంటే 2.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నేను 2 ఇంచెస్ పెడుతున్నానండి. ఇంకా 2 ఇంచెస్ కంటే కూడా ఇంకా 2 పాయింట్స్ తక్కువే ఉంది. ఇప్పుడు మనము ఇలాగా గ్లో అప్లై చేసి ఈ విధంగా కూర్చుని శారీకి అంటించేసుకోవాలండి. సో చూసారా, నేను శారీ అంతా కూడా అంటించేసాను. ఇది ఆరాలండి. ఇది ఆరిన తర్వాత మళ్ళీ మనం దీనిపైన బీడ్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు కాటన్ థ్రెడ్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఎన్ని బీడ్స్ సరిపోతుందో కుచ్చు చుట్టూ అన్ని బీడ్స్ నీడిల్లోకి వేసుకొని ఈ విధంగా చుట్టూ కూడా కుట్టుకోవాలండి. సో ఇదేలాగే ఇంతకుముందు వీడియో పెట్టానండి నేను కింద బీడ్స్ వచ్చేలాగా. దాంట్లో చాలామంది కామెంట్స్ పెట్టారు, అంటే గమ్తో అంటిస్తాను కదా ఇది ఊడిపోతుందా అనేసి. సో ఇది ఊడిపోతుంది, ఎందుకంటే మనము ఇప్పుడు బీడ్స్ కుడతాం కదండి, అది కుర్చీ చుట్టూ కుడతాము. అలాగే లాస్ట్లో నాట్ వేసుకున్నప్పుడు కుర్చీని కలిపి నాట్ వేసుకుంటాం కాబట్టి ఊడిపోదండి నీళ్ళల్లో వేసినా కూడా. ఇంకొకటి ఏంటంటే మనము పట్టు శారీస్ని ఇప్పుడు ఇలాగ కుచ్చులు వేసుకుంటాం కదండి, ఇలా వేసుకున్న శారీస్ని వాటర్తో వాష్ చేయకూడదండి, ఎప్పుడు కూడా డ్రై వాష్కి ఇవ్వాలి. ఇలా వాష్ చేయడం వల్ల బీడ్స్ కూడా నల్లగా అయిపోవడము లేదా కుచ్చు నలిగిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంది. సో మనం పట్టు శారీస్కే వేసుకుంటాం కాబట్టి చాలా వరకు డ్రై వాషే చేస్తూ ఉంటారు. చూడండి, ఇలాగా బీడ్స్ నేను 6 లైన్స్ వచ్చేలాగా కుట్టుకుంటున్నానండి. అప్పుడైతే మనకి పైన కుచ్చు అంటే పైన కుచ్చు కనిపించకూడదంటే ఆ విధంగా మనం బీడ్స్తో కుట్టుకోవాలి. అప్పుడే డిజైన్ చూడడానికి బాగుంటుంది. ఇలాగా 6 లైన్స్ వచ్చేలాగా కుట్టుకోవాలి. ఇప్పుడు కింద చూడండి, మనము కుచ్చుని కలిపే నాట్ వేసుకుంటున్నామండి. ఇలాగ ఒక నాట్ వేసుకున్నాక మళ్ళీ ఇలాగా బీడ్స్ జరిగిపోకుండా ఉండటం కోసం ఈ విధంగా మిడిల్లో ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇలాగా నాట్ వేసుకోవాలండి. ఇలాగా 2 వైపులా కూడా మిడిల్లో ఈ విధంగా కుట్టుకున్నామంటే బీడ్స్ జరిగిపోకుండా అలానే ఉంటుంది. నాకు ఇక్కడ థ్రెడ్ కొంచెమే ఉందండి, అందుకే ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు కింద కూడా మనము ఒక 2 నాట్స్ వేసుకుంటే ఊడిపోదండి. చూడండి, మనం కుచ్చుని కలిపి నాట్ వేసుకుంటున్నాము. సో అంతే అండి, బ్రైడల్ డిజైన్ అయితే ఈ విధంగా వేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా ఈ డిజైన్ని ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.